అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్ భద్రయ్య. నేను ఎగ్జామ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాను. సో, నూతక్కు ఎంజీఎస్ నుంచి మన గోపి గారనే రైతుకి మనసాయలు వాడించడం జరిగింది. దాని యొక్క పనితీరుని మన యొక్క రైతు గోపి గారి మాటలను విందాము. నమస్కారం గోపి గారు. నమస్తే. సార్, మీరు మనసాయలు వాడారు కదా! అవును. ఎలా పనిచేసిందంటారు? బాగానే పనిచేసింది. యూరియాలో కలిపి పోసాము. హ్మ్. నెల రోజులు గింజలేసినా నెల రోజులకి యూరియాలో కలిపి పోసాం. ఓకే. బాగానే దొంటది కట్టింది, పురుగది కంట్రోల్ అయింది, పురుగు కంట్రోల్ అయింది. పైరుగాడ లెవెల్గా వచ్చింది. పైరు లెవెల్ స్టార్ట్. నత్తగాడ హ్మ్. కంట్రోల్ అయింది బాగా. కింద వేరుకుబడే నత్త ఉంది కదా, ఓకే సార్. ఆ నత్తగాడ కంట్రోల్ అయింది. కంట్రోల్ అయింది. వేరు వ్యవస్థని ఏమన్నా వేరే మొక్కను ఏమన్నా పీకి చూసారా? పీకి చూసాం. ఎలా ఉంది సార్? పురుగే లేదు. పురుగు ఒకటాను వేరుగాడ బాగా బాగా తెల్ల వేరు. సో, దీనివల్ల ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. అంటే ఎర్లీ స్టేజ్లో వేసుకోవడం వల్ల, ఈ మనసాయలను ఎర్లీ స్టేజ్లో వేసుకోవడం వల్ల మనకు జరిగేటటువంటి ఉపయోగం ఏంటంటే, భూమిని గుల్లబారిచ్చిద్ది. భూమిని గుల్లబారిచ్చి అదే మొక్క యొక్క వేరుని లోపల భాగానికి వెళ్ళేటట్టు బాగా పనిచేసింది. వేరు నుంచి ఆహారం తీసుకుంటేనే మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది. అంతేగా. దాంతోపాటు పురుగు గుడ్డు కూడా చచ్చిందని చెప్తున్నారు. సో, ఈ మనసాయలు వాడటం వల్ల రైతుకి ఉపయోగం కానీ నష్టం లేదు సార్. చాలా బాగుంటుంది. వాడుకోవచ్చు. సో, ఈ మనసాయల నుంచి రైతులకి ఏం చెప్తారు సార్ మీరు? మనసాయలు వాడుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. వేరు పురుగు కూడా చచ్చిపోతుంది. ఓకే. కొంచెం చేనుగా లెవెల్ వచ్చింది. ఓకే సార్. ఎగుడు దిగుడుగా లేకుండా లెవెల్గా నల్లగా బాగుంటుంది. ఈ మనసాయలు వాడటం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ సార్.